హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈ రోజు ఇంకో కొత్త కొత్త ఐపీఓ ఓపెన్ అయింది. టెక్ డి సైబర్ సెక్యూరిటీ అనే ఐపీఓ ఓపెన్ అయింది. ఈ ఐపీఓలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అనేది ఈ రోజు చూద్దాం. ఈ ఐపీఓ అయితే ఈ రోజే ఓపెన్ అయింది. సెప్టెంబర్ 15th నుంచి 17th వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓని వీళ్ళు 38.99 crore ఆఫ్ ద అమౌంట్ ని రేజ్ చేయాలనుకుంటున్నారు మార్కెట్లో. వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసింది 193 రూపీస్గా ఫిక్స్ చేశారు. వీళ్ళు టోటల్గా మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే ఈ ఐపీఓ అయితే రీచ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక లాట్లో 600 షేర్స్గా వీళ్ళు ఫిక్స్ చేశారు. అదే రిటైల్ ఇన్వెస్టర్గా 2 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. ఈ కంపెనీలో ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 83%గా చూపిస్తుంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఈ కంపెనీలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా, విజయ్ కేడియా గారికి ఈ కంపెనీలో 7% ఆఫ్ ద వాటా ఉంది. విజయ్ కేడియా గారు అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, ఇండియాలో ఉన్న బిగ్ ఇన్వెస్టర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో. ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో సీడ్ ఫండ్ ద్వారా రైజ్ చేసిన టైంలో విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ కంపెనీలో 7% ఆఫ్ ద వాటా ఉంది. వారికి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి. ఈ కంపెనీ సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో ఉంది. వీళ్ళ బిజినెస్, వీళ్ళకి ఫార్చ్యూన్ బిజినెస్ నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా ఫార్చ్యూన్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మార్కెట్లో ఎంఎన్సీస్ కానీ వేరియస్ సెక్టర్లో అండ్ వేరియస్ క్లయింట్స్కి వీళ్ళు సైబర్ సెక్యూరిటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఏ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే కనుక ఎంఎస్ఎస్పి అనే సొల్యూషన్స్, అంటే మేనేజ్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ సర్వీస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి టోటల్ సిస్టమ్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మార్కెట్లో ఐపీఓని ఎందుకు రేజ్ చేయాలనుకుంటున్నారా అంటే కనుక, వీళ్ళు మార్కెట్లో ఐపీఓ ద్వారా రేజ్ చేసిన అమౌంట్ని వీళ్ళు సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ కోసం జనరల్ కార్పొరేట్ పర్పస్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్లో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలో వీళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళకి ఇదొక కంపెనీకి అయితే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ లాస్ట్ 2 yearsలో సిఏజిఆర్ 300% ఆఫ్ ద గ్రోత్ ఉంది. ఈ కంపెనీకి ప్రాఫిట్స్ అయితే బాగున్నాయి అండ్ గ్రోత్ రెవెన్యూ కూడా బాగుంది ఈ కంపెనీకి. వీళ్ళకి క్లయింట్స్ ఆల్ ఓవర్గా వేరియస్ సెక్టార్స్ నుంచి, వేరియస్ సెగ్మెంట్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు. ఫార్చ్యూన్ కంపెనీస్ కూడా క్లయింట్స్ ఉన్నారు వీళ్ళు. అండ్ ఇండియాలో మార్కెట్లో ఎంఎన్సీ కానీ అండ్ బిగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే అదాని వాళ్ళు ఉన్నారు, ఆలియన్స్ పార్ట్నర్స్ వాళ్ళు ఉన్నారు, అస్ట్రల్ పైప్స్ ఉన్నారు, గ్రూప్ ఉన్నారు, ది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ ఉంది, హ్యాంబోర్ టొరెంట్ పవర్, జెన్సా టెక్నాలజీస్ అండ్ అడ్వెంట్ మెడ్ అనే కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళకి స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా కస్టమర్స్ ఉన్నారు. అంటే స్మాల్ చిన్న చిన్న కంపెనీస్ కూడా వీళ్ళకి పార్ట్నర్స్ ఉన్నారు. ఇది చూడొచ్చు, లోటస్ పే కానీ, మంత్రా కానీ, నెక్స్ట్ జెన్ కానీ, ఫార్మా ఈజీ కానీ, రోలెక్స్ కానీ. వీళ్ళకి స్విగ్గీ కూడా ఉన్నారు ఈ కంపెనీకి పార్ట్నర్లో. ఈ కంపెనీ 83% ఆఫ్ ద గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. అప్లై చేయొచ్చు. ఈ కంపెనీకి లిస్టింగ్ గెయిన్స్ గా కూడా చూడొచ్చు, లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు ఈ కంపెనీ స్టాక్స్ అయితే గనక. ఈ కంపెనీ కొంత రిస్క్ అయితే ఫేస్ చేసింది మార్కెట్లో. ఆల్రెడీ మార్కెట్లో బిగ్ ప్లేయర్ కంపెనీస్ ఎవరైతే ఉంటాయో, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, సైబర్ సెక్యూరిటీ కంపెనీస్, దానివల్ల మార్కెట్లో కాంపిటీషన్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. దానివల్ల కంపెనీ రెవెన్యూ అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎవ్రీ డే కూడా టెక్నాలజీ అనేది కూడా మారిపోతూ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. దానికి గాను వీళ్ళు అప్గ్రేడ్ అవ్వాలంటే ఆర్ఎండ్కి కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే అలొకేట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కూడా కంపెనీ రెవెన్యూ అఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా మార్కెట్లో కొంత మెజారిటీ ఆఫ్ ద లార్జ్ ఎంటర్ప్రైజెస్ మీదనే డిపెండెన్సీ అవ్వడం వల్ల కూడా వీళ్ళ బిజినెస్ కొంచెం అఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీలో అయితే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 144 crore అమౌంట్ అవుదా ఉంది. స్టాక్ పిఈ రేషియో 17.2%గా ఉంటే ఆర్ఓసిఏ 81.5%గా ఉంది. ఆర్ఓసిఏ ఎక్కువగా ఉంటే కనుక కంపెనీ అనేది ప్రాఫిట్ బాగుంది, రెవెన్యూ బాగుంది. టోటల్ ఓవరాల్గా కంపెనీ అయితే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. అండ్ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 28.18%గా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఎబిటా 40.48%గా ఉంది. పిఈ రేషియో కూడా 17.2%గా ఉంది. ఈ కంపెనీలో టోటల్ ప్రమోటర్స్ 84%గా ఉన్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్స్ కూడా ఎక్కువనే ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు. ఓవరాల్గా ఈ
ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. రీసెంట్‌గా మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అనేవి చిన్న కంపెనీ బిగ్ కంపెనీస్ ఏ వేటికైనా గూడా డార్క్ వెబ్ అని అండ్ రెడ్ కంపెనీస్ అనేది బాగా ఫేస్ చేస్తున్నాయి. దాన్ని గూడా వీళ్ళు ఈజీగా టాకిల్ చేస్తున్నారు. అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది గూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఈ కంపెనీ అయితే ఫ్యూచర్‌లో బాగా గ్రోత్ ఉండొచ్చు. ఈ ఐపీఓ అయితే ఓవరాల్‌గా అప్లై చేయండి. లిస్టింగ్ గెయిన్స్ అంటే గనక చూడొచ్చు. లాంగ్ టర్మ్ కింద గూడా చూడొచ్చు ఈ కంపెనీకి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.